अथ मन्त्रपाठः। अतः सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము చాంద్రోగ్యోపనిషత్తులో 4వ ప్రపాఠకంలో 2వ ఖండం వరకు మనం చూసాము. అంటే 4వ అధ్యాయంలో 2వ ఖండం వరకు మనం చూసాము. అందులో మనము రైక్వ ఋషి అంటే గాడి వాణి ఋషి గురించి మనం ప్రస్తావించుకుంటున్నాము. అందులో రైక్వ ఋషి ఎవరైతే ఉన్నారో వారి యొక్క విషయాన్ని తెలుసుకొని రాజా అతనికి గాడివాణి రైక్వ ఋషి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర బ్రహ్మ విద్యను, ఆ ఋషి ఏ దేవతని అయితే ఉపాసించిన ఆ దేవత యొక్క రహస్యం తెలుసుకోవడం కొరకు ఇక్కడ జానశ్రుతి అనే రాజా అతని దగ్గరికి వచ్చేసి 1000 ఆవులను, స్వర్ణ ముద్రలను, అలాగే తన కుమారిని కూడా, తన ప్రియ పుత్రిని కూడా ఆ ఋషికి సమర్పించి నాకు బ్రహ్మ విద్యను ఉపదేశించమని చెప్పి ప్రార్థించాడనమాట. మొదటిసారి ప్రార్థించినప్పుడు, ఇవన్నీ తీసుకొచ్చినప్పుడు అతను, హే శుద్ర, ఇవన్నీ నాకేం అవసరం లేదని చెప్పి వ్యతిరేకిస్తూ పంపించేశాడు. మళ్ళీ దానికి రెట్టింపు తీసుకొని తర్వాత కుమార్తెను కూడా తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే విధంగా సంబోధిస్తాడు. కాకపోతే ఆ కుమారి యొక్క గౌరవాన్ని కాపాడడం కొరకు నువ్వు కుమారిని నిమిత్తం చేసుకొని తీసుకొని వచ్చావు కాబట్టి ఆ కుమారి చూసి నేను నీకు ఉపదేశించడానికి బాధ్యుని కాబట్టి నేను నీకు ఆ రకంగా నేను ఏ దేవతని అయితే ఉపాసిస్తున్నా ఆ దేవత యొక్క రహస్యానికి తెలియజేస్తాను అని చెప్పి 2వ ఖండానికి అంతిమంలో ప్రస్తావిస్తాను. అది ఏ రకంగా ఉపదేశించాడంటే గాడివాని రైక్వ ఋషి జానశ్రుతికి ఆ అతను ఏ దేవత యొక్క ఉపాసన ద్వారా అతను ఆనంద ప్రాప్తిని, కీర్తిని పొందుతున్నాడో, బ్రహ్మ సాక్ష ఆ బ్రహ్మ ఆ బ్రహ్మానందం పొందుతున్నాడో ఆ బ్రహ్మానందం యొక్క రహస్యాన్ని తెలుసుకోవడం కొరకు ప్రార్థించినప్పుడు ఇక్కడ ఆ ఋషి ప్రస్తావిస్తున్నాడు. అది 2 రకాలుగా ప్రస్తావించడం, ఆది దైవికంగా, ఆధ్యాత్మికంగా. ఆ విషయాన్ని మనం 3వ ఖండంలో మనం చూస్తాం. అస్తు, ఇందులో 3వ ఖండం కాదు, 4వ ఖండంలో 3వ ఖండం వరకు మనం ప్రస్తావించుకున్నాము. 4వ ఖండంలో ఇక్కడ ప్రస్తావించబడింది. అది ఏంటో చూడండి. కింద మీకు మంత్రం కనిపిస్తుంది. సారీ, 3వ ఖండమే. తీసిరా ఖండం చూడండి. వాయుర్వా సంవర్గో యదా వా అగ్నిర్ ఉద్వాయతి వాయుమేవ అప్యేతి యదా సూర్యో అస్తమేతి వాయుమేవ అప్యేతి యదా చంద్రో అస్తమేతి వాయుమేవ అప్యేతి. అంటే మనం ముందు విషయాన్ని ప్రస్తావించాము. ఏ రకంగా అంటే వాయు వా యం సంవర్గో, వాయుర్వా సంవర్గో యదావా అగ్నిర్ ఉద్వాయతి వాయుమేవ అప్యేతి. అంటే ఇక్కడ వాయువే
అన్నిటినీ తనలో లయం చేసుకుంటుంది. సంవర్గ అంటే తనలో తను సంలయం చేసుకుంటుంది, విలయం చేసుకుంటుంది. యదా వై అగ్ని ఉద్వాయతి, అది ఎప్పుడైతే అగ్ని అది ఆరిపోతుందో, ఆరిపోయినప్పుడు కూడా వాయుం ఏవ అపి ఏతి, వాయువులోనే అది అంతర్ధానం అయిపోతుంది, వాయువులో లీనం అయిపోతుంది. అగ్ని మండుతున్న అగ్ని కూడా ఆరిపోయినప్పుడు ఏమవుతుంటే అక్కడ ఆ వాయు యొక్క ప్రభావం, ఇంధనం యొక్క ప్రభావం న్యూనం కావడం వల్ల అది కూడా ఆరిపోయినప్పుడు, అంతమైనప్పుడు ఏమవుతుందంట అది కూడా వాయువులోనే విలీనమైపోతుంది. అగ్ని కూడా, ప్రజ్వలించే అగ్ని కూడా వాయువులోనే విలీనమైపోతుంది. అందుకే వాయుం ఏవ అప్యేతి, వాయువులోనే లీనమైపోతుంది. అదేవిధంగా ఎప్పుడైతే యదా సూర్య యదా సూర్య అస్తమేతి, ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో, యదా సూర్య అస్తం ఏతి, అస్తమిస్తాడో, అప్పుడు సూర్యుడు అస్తమించినప్పుడు కూడా వాయుం ఏవ ఆప్యతి, ఆ సూర్యుడు అస్తమించేటువంటి స్థితి ఏదైతే ఉందో అది కూడా వాయువులోనే అస్తమిస్తాడంట, వాయువులోనే అస్తమిస్తాడు. అదేవిధంగా యదా చంద్ర అస్తమేతి, ఎప్పుడు చంద్రమ అస్తమిస్తాడో అప్పుడు అస్తమించే సమయం కూడా ఎట్లా ఉంటుందంట అది వాయువుని అస్తంగతం అవుతాడు ఆ చంద్రుడు కూడా. అందుకే వాయుం ఏవ అప్యేతి, వాయువులోనే విలీనం అవుతాడని చెప్పి ఇక్కడ ఈ రకంగా అంటే అన్ని కూడా ఆ వాయువు అనేది, వాయు మహాభూతం అనేది, వాయు దేవత అనేది తనలో విలీనం చేసుకుంటుంది. ఋషి ఏం చెప్తున్నా అంటే జ్ఞానశ్రుతికి ఉపదేశిస్తున్నాడు. మనం చెప్పుకున్నాం, నేను ఆ రాజు సంబోధిస్తున్నాడు ఏంటంటే, హే రాజన్, ఆదిదైవతం అంటే బ్రహ్మాండంలో దృష్టిలో పెట్టుకుని వాయువు అనేది ఏదైతే ఉందో ఆ సంవర్గం అంటే వాయువులు అన్ని సంవర్గం అవుతాయి, అంటే విలీనమైపోతాయి. బ్రహ్మాండంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయువులను విలీనమైపోతాయి, తనలో సమాహితం చేసుకుంటుంది. ఏం చేసుకుంటుందో దానికి ఉదాహరణ చెప్పాడు. ఎప్పుడైతే అగ్ని ఆరిపోతుందో అది కూడా వాయువులో సమావేశం అయిపోతుంది, అందులో విలీనం అయిపోతుంది. అది ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు అది కూడా వాయువులో సమాహితం అవుతుంది, చంద్రుడు అస్తమిస్తాడు అప్పుడు వాయువులో సమాహితం అవుతుంది అని చెప్పి వాయు యొక్క ఔన్నత్యాన్ని బ్రహ్మాండాన్ని దృష్టిలో పెట్టుకుని బ్రహ్మాండంలో ఉండే దేవత వాయు దేవతను నిమిత్తం చేసుకుని అందులో విలీనం అయిపోతాయి అని చెప్పి ఇక్కడ ఒక రకమైనటువంటి పద్ధతి విధానం చెప్పబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత ఈ మంత్రంలో ఇక్కడ మనకు అగ్ని అనేది వాయువులో కలిసిపోతుంది, సూర్యుడు చంద్రుడు కూడా వాయువులో కలిసిపోతాడు అస్తమించినప్పుడు. ఈ 3 బిందువులు చెప్పుకున్నాం. తర్వాత బిందువులు ఏం చెప్తున్నారు చూడండి, 2వ శ్లోకంలో ఇక్కడ కింద కూడా అదే విధంగా ఇచ్చారు. వాయు సంవర్గహే అంటే అన్నిటి సంవర్గం చేసుకుంటుంది, విలీనం చేసుకుంటుంది. ఏంటంటే జబ్ అగ్ని భుజత, ఎప్పుడు అగ్ని ఆరిపోతుందో అది వాయువులోనే లీనమైపోతుంది. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడో అప్పుడు వాయువులోనే అస్తమిస్తాడు, ఎప్పుడు చంద్రుడు అస్తమిస్తాడో ఆ చంద్రుడు కూడా వాయువులోనే అస్తమిస్తాడని చెప్పి దీని యొక్క భావం చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ మంత్రం ఏం చెప్తుందంటే, యదా ఆపహ ఉత్శుష్యంతి వాయుమేవ అపియంతి వాయుర్వై ఏతాన్ సర్వాన్ సంవృంక్త ఎత్తి ఆదిదైవతం. ఇంతవరకు ఆదిదైవికమైనటువంటి ఒక స్థూలాత్మకంగా బ్రహ్మాండాన్ని దృష్టిలో పెట్టుకొని వాయుదేవత గురించి ప్రస్తావించాడు అనమాట. ఆదిదైవికంగా ఈ రకంగా ప్రస్తావించాడు. ఇక్కడ ఏమంటున్నా అంటే ఎప్పుడైతే యద్ ఆపహ ఉత్శుష్యంతి, ఆపహ అంటే నీళ్లు, ఎప్పుడైతే నీళ్లు ఆరిపోతాయో అప్పుడు మనం నీళ్ళు ఎంతసేపు ఉండే ఆరిపోతాయి కదా, అంటే ఆ ఆవిరి వాయువులోనే అంటే ఎక్కువ గాలి పెట్టినప్పుడు తీవ్ర ఆతపడం కారణంగా ఏమవుతుందో అంత వాయువులు ఆవిరి అయిపోతుంది అన్నమాట. మనం ఎన్ని కింద పోసినా కాసేపటికి అవన్నీ ఆవిరైపోతే ఎక్కడైపోతున్నాయి అవన్నీ వాయువులో విలీనం అయిపోతున్నాయి, వాయువులో అస్తమిస్తున్నాయి. అంటే ఆ వాయువుని ఆ నీటి యొక్క శాతాన్ని శోషించుకుంటున్నమాట, అది ఆరబెట్టేస్తున్నమాట. అందుకే యద్ ఆపహ ఉత్శుష్యంతి, ఎప్పుడైతే నీళ్లు ఆరిపోతాయో అవన్నీ కూడా ఎక్కడ విలీనమైపోతున్నాయి, వాయు మేహి అంటే వాయువులోనే అస్తమిస్తున్నాయి, అంటే వాయువులోకి వెళ్ళిపోతున్నాయి, వాయువులోనే అంతర్ధానం అయిపోతున్నాయి. అది ఎండలో తీవ్రత ఆతపన కారణంగా, ఉష్ణత కారణంగా ఆ వాయువు అన్ని శోషించుకుంటుందన్నమాట. ఇప్పుడు సముద్రంలో ఉన్నటువంటి నదుల్లో తాలూకులో ఉన్నటువంటి కూడా సముద్రం విశాలంగా ఉంటుంది కాబట్టి అంత ఇదిగా ఉండదు. కానీ ఆ మేఘాలు కొంచెం సముద్రం నుంచి మేఘాలు కూడా ఆ వాయు మాధ్యంతో ఆ జలాన్ని శోషించుకొని అది మళ్ళీ మనకు పర్జన్యం అంటే మళ్ళీ అంత బ్రహ్మాండం అంతా కురిపిస్తుంది అన్నమాట. అంటే సముద్రంలో ఉండే నీటి యొక్క శాతాన్ని ఆకర్షించుకొని సూర్యుని యొక్క కిరణాల మాధ్యంతో
చంద్రుడు సూర్యుడు యొక్క గతివిధి ప్రకారంగా అది శోషించుకుంటూ వాయు మాధ్యంతో అది మళ్ళీ మనకు తిరిగి మనకు ప్రకృతి యొక్క లో ఉండే ప్రాణులన్నిటికీ ఆ గతివిధిని ఇవ్వడానికి కొరకు ఈ రకమైన ప్రక్రియ జరుగుతుంది అన్నమాట. అంటే మొత్తం ఇక్కడ ఇవన్నీ ముందుగా ఉదాహరణ ఏ రకం చెప్పబడింది అంటే, ఎప్పుడైతే నీళ్లు ఆరిపోతున్నాయో అవి వాయువులో కలిసిపోతున్నాయి. అదేవిధంగా వాయువు కూడా వీటన్నిటిని సంవరించుకుంటుంది, ఆవరించుకుంటుంది, దానిలో కలుపుకుంటుంది. ఇది ఈ రకంగా కలుపుకోవడానికి ఏం చెప్పారంటే, ఇది ఆదైవికమైనటువంటి అంటే బ్రహ్మాన్ని దృష్టిలో పెట్టుకొని వర్ణించినటువంటి ఒక స్థూలాత్మకమైనటువంటి సంకేత రూపంలో ఇక్కడ ప్రస్తావించబడింది. అందుకే యథాపహ ఉత్సృష్యంతి అంటే శోషించుకుంటుందో అప్పుడు ఆ నీళ్ళు కూడా వాయువులను విలీనమైపోతాయి. వాయుమేవ అపియంతి వాయువై ఏతాన్ సర్వాన్, అందుకే వాయువే ఏతాన్ సర్వ అన్నిటిని కూడా బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ గతివిధులు ఏవైతే ఉన్నాయో, పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాయువులని అంతర్ధానం అయిపోతాయి, వాయువులు విలీనమైపోతాయి. అందుకే సర్వాన్ సంవృంక్త ఇది ఇది అధిదైవతం, అధిదైవతం. ఇది సంవృంక్త అంటే అతను విలీనం చేసుకుంటుంది, ఆత్మమయం చేసుకుంటుంది, అంతర్ధానం చేసుకుంటుందని తాత్పర్యం ఇక్కడ తీసుకోవాలి. అందుకే జిస్ సమయ జల్ సుకుతా హై అంటే ఆరిపోతాయో అప్పుడు వాయు విలీనం అయిపోతాయి. వాయు ही सब जलों को अपने में लीन कर लेता है. यह అధిదైవత దృష్టి హే. ఇది ఈ రకంగా ఆధ్యాత్మిక దృష్టి అంటే సారీ ఆదిదైవిక దృష్టి అంటే దైవికంగా అంటే ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి గతివిధిని తీసుకొని ఇక్కడ విచారించబడింది అనమాట. ఇలా చెప్పిన తర్వాత ఇది ఒకటి సామాన్యంగా మొత్తానికి ఏం చెప్పి బ్రహ్మాండ దృష్టి పెట్టుకొని ఏ పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ వాయువులో అంతర్ధానం అయిపోతాయి అంటే వాయుదేవతనే నిమిత్తంగా ఆరాధన చేసుకుని వాయుదేవతకు ఉపాసన చెయ్యి అనేట్టుగా ఒక సంకేతం ఇక్కడ కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఏ రకంగా తీసుకోవాలి అది చెప్తున్నాయి కింద. అథాధ్యాత్మం ప్రాణోవావ సంవర్గ స యదా స్వపితి ప్రాణమేవ వాగ్ అప్యేతి. ప్రాణం చక్షుః, ప్రాణం శ్రోత్రం, ప్రాణం మనః, ప్రాణో హి ఏవ ఏతాన్ సర్వాన్ సంవృంక్త ఇది. బ్రహ్మాండంలో వాయువులు అన్ని కలిసిపోతాయని చెప్పిన బ్రహ్మాండంలో ఉండే గతివిధి పదార్థాలు ఏవైతే ఉన్నాయో మొత్తం వాయువులు అంతర్ధానం అవుతున్నాయని చెప్పడం ఇది అంతవరకు బాగుంది ఆది దైవికంగా. ఆధ్యాత్మికంగా ఉంటున్నాయంటే ప్రాణోభావ సంవర్గ, మన ప్రాణం మన శరీరంలో పిండంలో ఉన్నటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాణంలో విలీనం అయిపోతాయి. అవన్నీ కూడా ప్రాణం ఉన్నంతవరకు ఇవన్నీ గతివిధి పనిచేస్తున్నాయి. ప్రాణం ఎప్పుడైనా వెళ్ళిపోతుందో అంటే ప్రాణం పోయింది అంటుంటామంట. ఆ ప్రాణం ఉన్నంత వరకు మన పిండంలో ఉండేటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో 72,000 కోట్ల నాడులు ఏవైతే ఉన్నాయో అని సంచాలన అంటే గతివిధిగా ఉంటాయి, నిరంతరంగా కొనసాగుతూ ఉంటాయి, నిరంతరంగా గతిశీలంగా ఉంటాయన్నమాట. ఎప్పుడైతే ప్రాణం వెళ్ళిపోతుందో ప్రాణంతో పాటు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి అంటే ప్రాణంలో విలీనం అయిపోతాయి అన్నమాట. అదే విషయం ఇక్కడ ప్రాణోభావ సంవర్గ యదా స్వపితి, ప్రాణం ఎప్పుడు నిద్రపోతుందో మిగిలిన ఇంద్రియాలు కూడా అవన్నీ కూడా నిద్రపోతాయి. ఏ ఇంద్రియం పనిచేద్దాం ప్రాణం ఉన్నంత వరకు గతివిధి పనిచేస్తున్నట్టు అవి కూడా సక్రియంగా ఉంటాయి. ప్రాణం శాంతించినప్పుడు వీళ్ళు శాంతిస్తామట. అందుకే స యదా స్వపితి ప్రాణమేవ వాగ్ అప్యేతి అంటే ఇంద్రియాలు ఏమవుతాయంటే అవన్నీ పనిచేయనప్పుడు అన్ని కూడా ప్రాణంలోనే విలీనం అయిపోతాయి, ప్రాణంతో అంతర్గతంగా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు శరీర సంబంధి వర్ణం చెప్తూ ప్రాణం అంటే ఏమిటి? శ్వాస ప్రశ్వాసం యొక్క గతివిధి. ప్రాణం అంటే అదే కదా మనకు శ్వాస ప్రశ్వాసం యొక్క గతివిధిని బట్టి మనం ప్రాణం ఉంది, ప్రాణం వెళ్ళిపోయింది అంటుంటామట. బట్ ఆ రకంగా ఇక్కడ శ్వాస ప్రశ్వాస ప్రాణం అంటే శ్వాస ప్రశ్వాస యొక్క గతివిధి ఏదైతే ఉందో అది అవన్నీ కూడా తనలో శ్వాస ప్రశ్వాస ఏదైతే ప్రాణం ఏదైతే ఉందో అది అన్నింటినీ పిండంలో ఉండే ఇంద్రియాల యొక్క శక్తిని కూడా తన విలీనం చేసుకుంటుంది, అంతర్ధానం చేసుకుంటుంది. అదే విషయాన్ని ఇక్కడ సహ యదా స్వపితి ఎప్పుడైతే ప్రాణం శాంతి స్థితిలో ఉంటుందో అప్పుడు ప్రాణమేవ వాగ్ అప్యతి, ఆ ప్రాణంలోనే వాగింద్రియం అనేది తనలో అంతర్ధానం అయిపోతుంది, అందులో విలీనం అయిపోతుంది. అంటే వాక్ శక్తి అయితే ఉందో అప్పుడు ప్రాణంలో విలీనం అయిపోతుంది. అలాగే ప్రాణం చక్షు, ఆ ప్రాణంలోనే
చక్షు కూడా అంటే కళ్ళు కూడా అందులో విలీనం అయిపోతాయి. అంటే గతివిధిగా ఉన్నంత వరకు అవి ప్రాణాన్ని అనుమతి తీసుకొని చూస్తుంటాయి. అంతర్ధానం అయినప్పుడు కూడా అవి ప్రాణంలోనే అంతర్ధానం అయిపోతాయి. ప్రాణమే వ్యక్తం చేస్తుంది, ప్రాణమే అంతర్ధానం చేస్తుంది అన్నమాట. ప్రాణం ఉన్నంత వరకే ఇవన్నీ గతివిధి అనేది సక్రియంగా అనేది కనిపిస్తూ ఉంటుంది. సక్రియత అనేది కనిపిస్తుంటుంది. అందుకే మళ్ళీ శ్రోత్రం ప్రాణం, అలాగే ప్రాణం శ్రోత్రం దాన్ని అన్వయం చేసుకుంటే ప్రాణం శ్రోత్రం, ప్రాణంలోనే చెవులు కూడా అంతర్ధానం అయిపోతున్నాయి. అంటే ప్రాణంలోనే ఈ చక్షుంద్రియం యొక్క గతివిధి అయితే ఉందో, వినటానికి ప్రక్రియ అయితే ఉందో అదంతా కూడా ప్రాణంలో అంతర్ధానం అయిపోతుంది, విలీనం అయిపోతుంది. అలాగే ప్రాణం మనః, ప్రాణంలోనే మనసు లీనం అయిపోతుంది. లాస్ట్ కు వాగింద్రియమే కాకుండా, చక్షుంద్రియమే కాకుండా, శ్రోత్రేంద్రియమే కాకుండా, అంటే వాగింద్రియం కూడా ప్రాణంలో విలీనం అయిపోతుంది, చక్షు ఇంద్రియం కూడా ప్రాణంలో విలీనం అయిపోతుంది, శ్రోత్రేంద్రియం కూడా ప్రాణంలో విలీనం అయిపోతుంది. ఈ మూడు ఇంద్రియాలే కాకుండా ఇంకేం చెప్తున్నారు? మనః, మనస్సు కూడా ప్రాణంలోనే విలీనం అయిపోతుంది. ఇవన్నీ కూడా ప్రాణం ఉన్నంత వరకు గతిశీలంగా ఉంటాయి. తర్వాత ఇవన్నీ పని చేయాలంటే ఇవన్నీ ప్రాణంలో విలీనం అయిపోతాయి, ప్రాణంతో పాటు అంతర్ధానం అయిపోతాయి. అందుకే ప్రాణం పోయిన పాటు ప్రాణంతో పాటు ఇవన్నీ కూడా ఇంద్రియాల యొక్క గతివిధి మనకు పిండంలో మనకి ఏవైనా గతివిధికి నడుస్తుందో, ఒక చలాయమానంగా ఉంటున్నామంటే ప్రాణం ఉంది కాబట్టి ఇవన్నీ గతిశీలంగా ఉన్నాయి. ఇవన్నీ మనకు పని చేయాలంటే అవి ప్రాణంలో అంతర్ధానం అయిపోయాయి, ప్రాణంలో విలీనం అయిపోయాయి అని ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రాణోపాసన చేయాలి. ప్రాణరూపి దేవతను నిమిత్తం చేసుకుని ఉపాసన చేయాలనేది ఇక్కడ ఒక రకమైన సందేశాన్ని ఆ రైక్వ ఋషి జానశ్రుతి అనే మహారాజుకి ఈ రకంగా ఉపదేశించాయన్నమాట, ఆధ్యాత్మికంగా ఉపదేశిస్తున్నాయన్నమాట. కాబట్టి ప్రాణం మనః అంటే ప్రాణంలో లీనమవుతున్నాయి. ప్రాణః హి ఏవ ఏతాన్ సర్వాన్ని, ప్రాణమే వీటన్నింటిని కూడా అంటే అన్ని ఇంద్రియాలను కూడా, ఏతాన్ సర్వ అంటే అన్ని ఇంద్రియాలను కూడా సంవృంక్తే అంటే తనలో విలీనం చేసుకుంటుంది. మిగిలిన ఈ ప్రాణవాయువు ఏదైతే ఉందో, శ్వాస ప్రశ్వాస గతివిధి ఏదైతే ఉందో, స్థూలంగా మనం అర్థం చేసుకోవడానికి ఈ ప్రాణమే అన్నిటినీ అంతర్ధానం చేసుకుంటుంది, విలీనం చేసుకుంటుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మనకు ఈ 3వ మంత్రంలో మనకు ప్రస్తావించబడింది. చూడు, अब అధ్యాత్మ దర్శక్ కహా జాతా హై, దర్శన కహా జాతా అంటే ఆధ్యాత్మిక దృష్టిలో వర్ణన ఏం చెప్పబడుతుందంటే, ప్రాణి హి సంవర్గ హై జిస్ సమయ వహ పురుషుడు సోతా హై, ఏ సమయంలో పురుషుడు ఆత్మ నిద్రపోతుంటుందో అప్పుడు అన్ని కూడా ప్రాణకోహి వాక్ ఇంద్రియ ప్రాప్తి హుయాతాయి. ప్రాణనే వాగింద్రియం ఏదైతే ఉందో అది ప్రాణంలో విలీనమైపోతుంది. ప్రాణకోహి చక్షు, ప్రాణకోహి శ్రోత్ర, ప్రాణకోహి మన్ ప్రాప్తి హుయాతా హై. అది ఇవన్నీ కూడా ఆ జీవాత్మ నిద్రపోయినప్పుడు ఇవన్నీ కూడా అంటే ప్రాణం సక్రియంగా ఉన్నంత వరకు ఇవన్నీ సక్రియంగా ఉంటాయి. ప్రాణి నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా అందులో విలీనం అయిపోతాయి అని చెప్పి ప్రాణి అంతర్ధానం చేసుకుంటుంది చెప్పబడింది అన్నమాట. అందుకే ప్రాణి సబ్కో అప్పుడేమో లేని కదిలేతా హై, అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. ఇలా చెప్పిన తర్వాత తౌ వా ఏతౌ ద్వౌ సంవర్గౌ వాయుదేవ దేవేషు ప్రాణః ప్రాణేషు. ఈ 2 సంవర్గాలు అంటే ఏమిటి? వాయువు బ్రహ్మాండంలో ఉండే గతివిధి తన అంతర్ధానం చేసుకుంటుంది, పిండంలో అయితే ప్రాణము తనలో విలీనం చేసుకుంటుంది, అంటే ఇంద్రియాలను తను విలీనం చేసుకుంటుంది. బ్రహ్మాండంతో వాయు దేవత బ్రహ్మాండంలో ఉండే గతివిధులు ఏవైతే ఉన్నాయో అగ్ని అని చెప్పుకున్నాం మనం, అవన్నీ కూడా అందులో విలీనం చేసుకుంటుంది అని చెప్పి మనం చూసాం అనమాట. అగ్ని అలాగే సూర్యుడు చంద్రుడు కూడా ఆ వాయువులే అంతర్ధానం అవుతుందని చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ మనకు సంవర్గం ఎక్కడ కనిపిస్తుందంటే దేవతల్లో, అంటే వాయు దేవత అని చెప్పుకున్నాం. దేవతలు అయితే వాయువులో విలీనం అయిపోతున్నాయి, ఇంద్రియాలు అయితే ప్రాణము ముఖ్యంగా ఉందంట. కాబట్టి బ్రహ్మాండంలో వాయువు ముఖ్యంగా ఉంది, ఆ పిండంలో అయితే ప్రాణం ముఖ్యంగా ఉంది. ఇవి అందులో ఆధారభూతంగా ప్రధానాత్మకంగా ఉన్నాయి. అందుకే ఏతౌ ద్వౌ సంవర్గౌ, ఈ 2 సంవర్గాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రాణము అది వాయువు, వాయుదేవ దేవేషు, దేవతల్లో అయితే అంటే వాయు దేవతల్లో వాయువు అంటే అనేక దేవతలు ఉన్నాయి, అందులో వాయు దేవత ఏదైతే ఉందో అది అన్నిటిని తనలో శోషించుకుంటుంది, దాంట్లో అంతర్ధానం చేసుకుంటుంది. అనేక ఇంద్రియాల్లో ప్రాణం ఏదైతే ఉందో ముఖ్యమైనది కాబట్టి అందులో విలీనం అయిపోతుంది అనేక ఇంద్రియాలు కూడా అని చెప్పి ఈ విషయాన్ని ఈ మంత్రాంశంలో చెప్పబడింది అన్నమాట. కాబట్టి మనకు ముందు చెప్పుకుంటూ వస్తున్నటువంటి ప్రక్రియ అయితే ఉందో ఇవి బ్రహ్మాండంలో ఏదో ఒక తత్వం మీద, పిండంలో
ప్రాణతత్వం మీద ఖచ్చితంగా ఉపాసన చేసి దాని యొక్క సత్తను మనం తెలుసుకోవాలనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఇది ఉండే ప్రళయకర్త బ్రహ్మాండంలో, మనం పిండంలో ఈ విషయాన్ని మనం చూసాం. ఇలా చెప్పిన తర్వాత అంటే బ్రహ్మాండం యొక్క దేవతలో వాయువు, పిండంలో అయితే ఇంద్రియంలో ప్రాణం చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ మంత్రంలో ఏం చెప్తున్నా అంటే ఇక్కడ చూడండి 5వ మంత్రంలో అథ సౌనకం చ కాపేయం అభిప్రతారిణం చ కాక్షసేనిం అభిప్రతారిణం చ కాక్షసేనిం పరివిశ్యమానౌ బ్రహ్మచారి బిభిక్షే తస్మై ఊహా న దదతు. తస్మై ఇక సంధి వల్ల ఇక్కడ లోపం చేశాము. తస్మా ఊహ న దదతు అని చెప్పి ఇక్కడ మనం కనిపిస్తున్నమాట. కాబట్టి అతః సౌనకం చ కాపేయం అభిప్రతారిణం చ కాక్షసేనిం పరివిశ్యమానో బ్రహ్మచారి బిభిక్షే తస్మా ఊహ న దదతు. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే ఒకసారి రాజుని సంబోధిస్తూ హే రాజన్ అని చెప్పి ఆ రైక్వ ఋషి ఉపదేశిస్తున్నాడు. అంటే ఇక్కడ ఈ రకంగా పిండంలో అయితే ప్రాణము, బ్రహ్మాండంలో ఉండే దేవతలు అయితే ముఖ్యంగా వాయుదేవతను ముఖ్య ముఖ్య ఉపాసమైన తత్వంగా భావించి దాన్ని నిమిత్తం చేసుకుని ఉపాసన చేయని చెప్పి ఆ రకంగా సంకేతం ద్వారా సంబోధించిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ హే రాజన్ ఒక ఘటనా విశేషం చెప్తున్నామట. అంటే ప్రాణం ఎందుకు ముఖ్యము, వాయువు ఎందుకు ముఖ్యమైన దాని అర్థాన్ని, దాని యొక్క సామరస్యం చెప్పడం కొరకు ఇక్కడ ఒక దృష్టాన్ని చెప్తున్నామట. ఏం చెప్తుందంటే ఒకసారి సౌనక కాపేయ అదేవిధంగా అభిప్రతాది ఇక్కడ ఏమని చెప్పుకున్నాం అతః సౌనక కాపేయ సౌనకం చ కాపేయం అభిప్రతాదినం చ కాపేయం ఇద్దరు మునుల యొక్క పేర్లు అన్నమాట. సౌనక ఋషి సౌనక ముని చెప్పుకోవచ్చు, సౌనక కాపేయ అలాగే అభిప్రతాది కాక్షసేని సౌనక కాపేయ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఒక వ్యక్తికి భోజనం చేస్తూ ఉండేవారంట. అప్పుడు ఒక భిక్షుకుడు వచ్చేసి భిక్షని అడుగుతాడు. అప్పుడు లేదని చెప్పి పంపిస్తామట. అదే విషయాన్ని అత సౌనకం చ కాపేయ అభిప్రతాదినం చ కాక్షసేనిం పరివిశ్యమానం అంటే వడ్డిస్తున్నప్పుడు, అంటే ఒక వ్యక్తికి ఇద్దరు ముందు కలిసి ఒక విశిష్టమైన వ్యక్తికి భోజనం వడ్డిస్తున్నప్పుడు బ్రహ్మచారి బిభిక్షే అదే సమయంలో వీళ్ళిద్దరు వడ్డిస్తున్నారు. వడ్డిస్తూ ఉండగా బ్రహ్మచారి వచ్చి భిక్షాం దేహి అని చెప్పి భిక్ష అడుగుతాడు. అప్పుడు తస్మై అతనికి ఏం చెప్పా అంటే తస్మై హూహ నా దదతు, అప్పుడు నా దదతు ఇవ్వలేదు అనమాట, లేదని చెప్పేశామంట. అంటే లేదని చెప్పగలను కానీ ఇప్పుడు నేను దాన్ని ఉపేక్షించేదన్నమాట, దాన్ని ఇవ్వలేదన్నమాట. భిక్ష అనేది ఇవ్వలేదన్నమాట. లేదంటే వాళ్ళ పనులు ఏమైపోయారు కానీ వాళ్ళు ఇవ్వలేదన్నమాట. ఆ విషయం ఇక్కడ చెప్పాడు. ఏక్బార్ కపి గోత్రజ్ కపి గోత్రంలో ఉత్పన్నమైన సౌనక మహర్షి ఎవరైతే ఉన్నారో, సౌనక ముని ఎవరైతే ఉన్నారో ಅವರು కక్షసేనుకే పుత్రుడు అభిప్రతాది. కక్షసేన అనే వ్యక్తి విశేషం యొక్క పుత్రుడు ఎవరు? అభిప్రతాది. వీరిద్దరు జబ్కి ఉనిహే భోజనం పరోసా జా రహా థా. జబ్ ఉనిహే భోజనం పరోసా జా రహా థా, ఎప్పుడైతే భోజనం వడ్డిస్తూ ఉన్నాడో అప్పుడు ఒక బ్రహ్మచారి వచ్చి భిక్ష మాంగి కింద ఉన్హోనే ఉసే భిక్ష అనేది భిక్ష అడిగారు కానీ అతను భిక్ష ఇవ్వలేదు. ఇది ఈ మంత్రాంశం చెప్పబడింది. అలా చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి సమాధాన రూపం ఏం చెప్తున్నా అంటే సహ ఉవాచ మహాత్మనః చతురః దేవః ఏకః భువనస్య గోపాః తం కాపేయ న అభిపశ్యంతి మర్త్యాః అభిప్రతారిం బహుదా వసంతం యస్మై
వై ఏతద్ అన్నం తస్మై ఏతద్ అన్నం న దత్తం ఇతి. స హ ఉవాచ మహాత్మనః చతురో దేవో ఏకః కః స జగార కః స జగార భువనస్య గోపాస్తం కాపేయ న అభిపశ్యంతి మర్త్యాః అవిప్రతారీన్ బహుదా వసంతం యస్మై వా ఏతదన్నం తస్మై ఏతదన్నం నా దత్తమితి. అప్పుడు ఆ సందర్భంలో అతను చెప్పాడు, అతనంటే ఆ భిక్షుకు చెప్పాడు. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఆ భిక్ష అడిగారు కదా, భిక్ష ఇవ్వలేదు వాళ్ళు, వాళ్ళు అక్కడే వడ్డించడం లీలమైపోయారు అనమాట. అప్పుడు ఆ బ్రహ్మచారి చెప్పామట, ముందే చెప్పుకున్నాం, ఆది దైవికంగా మనం ఆ ఏవి అంతర్ధానం అవుతాయి, ఏ దేవత చెప్పుకున్నాం, ముఖ్యంగా బ్రహ్మాండంలో అయితే వాయుదేవత గురించి ముఖ్యం చెప్పుకున్నాం. ఎందుకంటే వాయుదేవతలనే అగ్ని విలీనం అయిపోతుంది, అంటే అగ్ని ఆదిపిన అందులో విలీనం అయిపోతుంది. సూర్యుడు అస్తమించిన కూడా వాయువులే విలీనం అయిపోతున్నాడు. చంద్రుడు అస్తమించినప్పుడు కూడా వాయువులే విలీనం అయిపోతుంది అని చెప్పామట. అక్కడెక్కడ బ్రహ్మాండంలో వాయుదేవత గురించి చెప్పుకున్నప్పుడు, పిండంలో చెప్పుకున్న ప్రాణమే, ప్రాణంలోనే వాగింద్రియము సమాహితం అవుతుంది, విలీనం అయిపోతుంది. చక్షుంద్రియము, శ్రోత్రేంద్రియము, అలాగే మనసు కూడా ఆ ప్రాణంలో విలీనం అయిపోతుంది. ఈ రెండు చెప్పుకున్నామాట. దాన్ని ఒకసారి మళ్ళీ స్మరిస్తూ ఇక్కడ సమాధానం చెప్పబడింది. చూడండి, ఇక్కడ ఏమైందంటే, సౌనకి అది కాపేయం అంటే కపి గోత్రంతో యుక్తమైనటువంటి అభిప్రతారిన్ పేరు గల కాపే మునికి, కాపే ఋషికి కాక్షసేనిం కాక్షేని యొక్క పుత్రుడు అభిప్రతారిన్, ఆరు సౌనక్క పుత్రుడు ఆ కపి గోత్రంలో ఉత్పన్న సౌనక్ మహర్షి అవురు. అలాగే కాక్షసేని యొక్క పుత్రుడు అభిప్రతారిన్, వీళ్ళిద్దరు కూడా పరివిశ్యమానవ్ వడ్డిస్తూ ఉండగా బ్రహ్మచారి బిభిక్షే అడిగా అని చెప్పినాం, కానీ ఇవ్వలేదు. దానికి సమాధానంగా ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, సాహ ఉవాచ మహాత్మనః, మహాన్ ఆత్మ అంటే ఒక గతిశీలమైనటువంటి వ్యాపకత్వంతో యుక్తమైనటువంటి చతురః. చతురః అంటే ఇక్కడ మనకు 4 చెప్పుకున్నామట. అగ్ని, సూర్యుడు, జలం అని చెప్పుకున్నాం. అగ్ని, సూర్యుడు, చంద్రుడు ఇవి వాయుతత్వంలో విలీనం అయిపోతాయని చెప్పుకున్నాం. అలాగే వాక్, చక్షు, శ్రోత్రం, మన్ ఇవి 4 పిండంలో ఉన్నటువంటి తత్వాలను కూడా ప్రాణంలో విలీనం అయిపోతాయని చెప్పుకున్నాం. ఇవి దేవః ఏకః అంటే ఇందులో ఒక దేవత, అంటే ఇవన్నీ దేవతల కింద చెప్పుకున్నాము. దేవః ఏకః ఒక దేవత, కౌన్స అంటే ఎటువంటి ఏ దేవత ముఖ్యమైనది, ప్రధానమైంది. దేవః ఏకః కః సహ జగార అంటే ఇందులో ఏ దేవత, అటువంటి దేవత అందరినీ మింగేస్తుంది, అందరినీ తనలో విలీనం చేసుకుంటుంది. ఇక్కడ ఇందులో చతురహ అని చెప్పుకున్నాం, అంటే చతురమైన దేవతలు ఎంత దేవతలే, కానీ ఏ దేవత చతురమైంది అంటే నైపుణ్యంతో యుక్తమైంది, అన్నిటిని తనలో సమాహితం చేసుకుని అన్నిటిని తనలో విలీనం చేసుకుంటుంది. అందుకే దేవః ఏకః కః క సహ జగార అంటే అన్నిటినీ తనలో విలీనం చేసుకుంటుంది. భువనస్య గోపాహ అంటే సంపూర్ణ భూమండలంలో ఉత్పన్నమైనటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షణ పోషణ చేసేటువంటి తత్వం ఏంటి అంటే దానికి సంహర్త ఎవరు? ఇప్పుడు బ్రహ్మాండాన్ని, పిండాన్ని సృష్టించింది ఆ పరమాత్మ, అన్నిటికీ కర్త, ధర్త, ప్రళయకర్త, సృష్టికర్త అని చెప్పి మనం ఏది చెప్పుకుంటాం. ఇక్కడ బ్రహ్మాండంలో స్థూలాత్మకంగా మనం క్రమంగా వచ్చినట్లయితే ఇప్పుడు విలీనం చేసుకునే బ్రహ్మాండంలో వాయువు అని చెప్పుకున్నాం, పిండంలో ప్రాణం చెప్పుకున్నాం. ఇవి ముఖ్యమైన ప్రధానమైనటువంటి అని చెప్పి ఇక్కడ కాపేయ ఋషి దాన్ని సంపోదిస్తూ అవన్నిటికీ ఆధారభూతం ఇవే కాబట్టి అని ముఖ్యమైనది, నువ్వు దానికోసం నువ్వు భిక్షను ఇవ్వడం లేదు అనే ఆ విషయాన్ని ప్రస్తావిస్తున్నామట. అందుకే అన్నిటికీ భువనస్య గోపాహ తం కాపేయ అవి నా పశ్యంతి అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉన్నటువంటి
అన్ని చోట్ల విద్యమానంగా ఉన్నటువంటి ఆ తత్వాన్ని, ముఖ్యంగా ఉన్న తత్వాన్ని నువ్వు చూడటం లేదు. ఎందుకంటే మర్త్యాహ, మరణ స్వభావం కలిగినటువంటి మనుషులు ఏదైతే ఉన్నదో, అభిప్రతారిన్, హే అభిప్రతారిన్ అని మళ్ళీ అభిప్రతారిని సంబోధిస్తూ ముందుగా సవణ కాపేని సంబోధించి చెప్పాడు. ఇక్కడ మళ్ళీ అభిప్రతారిన్ బహుదా వసంతం యస్మై వై ఏతద్ అన్నం తస్మై ఏతద్ అన్నం నా దత్తం. అంటే ఆ వసంతం అంటే ఇక్కడ నివసిస్తున్నటువంటి, అంటే నానా రూపాల్లో వివిధ రకాలుగా బ్రహ్మాండంలో మన గతివిధి నడుస్తున్నవన్నీ వివిధ రూపాలు అన్నిటికీ ఉపయోగపడుతున్నామట. కాబట్టి బహుదా విద్యమానం, హే అభిప్రతాది, అన్ని రకాలుగా అనేక విధాలుగా నివసిస్తున్నటువంటి ఇక్కడ విద్యమానంగా ఉన్నటువంటి పదార్థాలు, ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో బ్రహ్మాండంలో, అవి ఎందుకోసమైతే ఉన్నాయో, యస్మై వై ఏతద్ అన్నం, ఎందుకోసమైతే ఉన్నాయో, ఏ ప్రయోజనం కొరకైతే ఉన్నాయో, అన్ని కూడా సమస్త ప్రాణులు కూడా ఏదో ఒకటి శక్తిని సంపాదించుకోవడం కొరకు, దాంట్లో ఉండే ఊర్జ శక్తి సంపాదించుకోవడం, ఏదో ఒక పదార్థాన్ని భుజిస్తున్నాడు, భోగం చేస్తున్నాయి. కాబట్టి ఎందుకోసమైతే ఉన్నాయి, యస్మై ఏతద్ అన్నం తస్మై ఏతద్ అన్నం నా దత్తం. నువ్వు ఎందుకోసమైతే ఉన్నాయి సమస్త ప్రాణులు, ఇదానికి నువ్వు ఏ తత్వం కోసం తనలో అన్నింటిని విలీనం చేసుకుంటుందో, దానికి కావాల్సిన శక్తి ఏదైతే ఉందో నువ్వు అదే నువ్వు ఇవ్వ అంటున్నావు. నువ్వు ఏ వాయుదేవత గురించి చేతి నువ్వు ఉపాసన చేయమని చెప్పావో, ఏ ప్రాణ రూపి తత్వాన్ని ముఖ్యమైన ప్రాణం నిమిత్తం చేసుకుని ఉపాసన చేయమని చెప్పావో, ఆ ప్రాణం ఏంటి, ఇక్కడ వాయువు ఏంటి, అవి ముఖ్యంగా చెప్పి వాటిని దేవతగా భావించి ఉపాసన చేయమని చెప్తున్నావు. ఇప్పుడు నేను చేసేదేంటి, నేను భిక్షని అడిగాను. ఆ భిక్షం అడిగడానికి ఏదైతే ఉందో అది ఎందుకోసం అడిగాను, ఏ ప్రయోజనం కొరకు అడిగాను అంటే, నాలో ఉండే ప్రాణశక్తి నిలబడాలి అంటే అన్నం వై ప్రాణ అంటాం. అన్నమే ప్రాణం అని చెప్పి, అంటే అన్నం తిన్నప్పుడే అది ప్రాణము గతిశీలంగా ఉంటుంది, సక్రియంగా ఉంటుంది. బట్ అటువంటి అన్నం ఏ నిమిత్తంతో, ఏ ఉద్దేశంతో అడిగానో, నువ్వు ఏ ప్రాణ తత్వాన్ని ఉపాసించమని చెప్పావు, వాయుతత్వాన్ని, వాయుదేవతని ఉపాసించమని చెప్పావు. ఆ ఏటి కొరికైతే వేటి అంతర్ధానం చేసుకున్నావు, నువ్వు వాటికే నువ్వు అన్నం ఇవ్వడం లేదు అనే విషయాన్ని మా ఇద్దరికి సంబోధించి చెప్పాడు. ప్రతారునికి చెప్పాడు, కాపే ఋషికి, ఇద్దరికి సంబోధించి చెప్పాడట. కాబట్టి ఎందుకోసం, ఏ ప్రయోజనం కొరికైతే అడిగానో నువ్వు వాటికి అన్నం ఇవ్వలేదు, నువ్వు మళ్ళా ఆ ఉపాసన చేయమని చెప్పి వాయుదేవతను ఉపాసించి, వాయుదేవతను ముఖ్యంగా భావించి ఉపాసన చెయ్యి, ప్రాణిని ముఖ్యంగా భావించి ఉపాసన చేయని చెప్పావు. కానీ ఏ దాని కొరిక చెప్తున్నావో నువ్వు అదే ఆ ముఖ్యమైన క్రియాకర్మ ఏదైతే ఉందో, ఏ దాన్ని ఉపాసన చేస్తున్నావో దాన్ని నిమిత్తం చేసుకుని నువ్వు దాని గురించి నువ్వు ఆ రకమైనటువంటి వ్యవహారం చేయలేమట. నువ్వు శాబ్దికంగా అంటున్నావు ప్రాణోపాసన చేయమని చెప్పి, ప్రాణం యొక్క ముఖ్య ఉపయోగిత ఏంటి, ముఖ్య ఉపయోగిత ఏమిటి, ప్రాణం ఏ రకంగా స్థిరంగా ఉంటుంది, ప్రాణం ఏ రకంగా గతిశీలంగా ఉంటుంది, నువ్వు దాని యొక్క యథార్థమైనటువంటి స్థితిగతిని నువ్వు ఆచరించడం లేదు, వ్యవహరించడం లేదు. కానీ నువ్వు దేని గురించి, ఏ ప్రాణం గురించి నువ్వు భిక్ష అడిగానో నువ్వు ఆ ప్రాణం ఉపాసన చేస్తున్నావు. అంటే ప్రాణానికి సంబంధించిన గతివిధి అయితే ఉందో అది అనుగుణంగా సమస్త ప్రాణుల పట్ల అలాంటి వ్యవహారం ఉండాలి, సమస్త జీవుల పట్ల అదే విధంగాటువంటి వ్యవహారం ఉండాలి. నువ్వు ఆ కర్మని చేయటం లేదు, నువ్వు అది మళ్ళా ఆ దేవతను ఉపాసించమని చెప్తున్నావు అని చెప్పి, ఎవరి కొరకైతే ఇవ్వాలంటున్నావో నువ్వు వారికి ఇవ్వడం లేదు. దీనివల్ల ఉపయోగం ఏంటి, నువ్వు ఉపాసన వల్ల ఉపయోగం ఏంటి, నువ్వు ఎంతో శ్రద్ధ భక్తి రకం చేస్తున్నావు, సేవ చేస్తున్నావు, దాని ఉపయోగం ఏంటి అనే భావంతో ఇక్కడ వ్యక్తపం చేయబడిందన్నమాట. అందుకే చూడండి, ఉష్ణిక అంటే బ్రహ్మచారి చెప్పాడు, భువనంకే రక్షకి, సమస్త భువనాలను, ముల్లోకాలను రక్షించేటువంటి ఏకో దేవ ప్రజాపతి. దాంట్లో ఒక దేవత ప్రజాపతి అన్నమాట. ప్రజాపతి అంటే ప్రజాపతి, సమస్త ప్రజలకు, సమస్త ప్రాణులకు పతి, స్వామి ఒక్కడే అనమాట. చార్ మహాత్మాకు గ్రస్లియ, ఈ ఒక దేవుడే చార్ మహాత్మాంకు అంటే 4 దేవతలను ఆయన గ్రసించాడు అనమాట. అంటే ఇప్పుడు అగ్ని, సూర్యుడు, చంద్రుడు అని చెప్పుకున్నారా, అలాగే వాక్, చక్షు, శ్రోత్రం ఇవన్నీ కూడా ప్రాణులు విలీనం అయిపోయింది చెప్పదా, అని అక్కడ గ్రసించుకున్నాడు, అంటే విలీనం చేసుకున్నాడు. అందుకే హే కాపేయ, హే అభిప్రతారిన్, మనుష్యు అనేక ప్రకార సే నివాస్ కర్తే హుయే, ఈ మనుషులు ఈ సమాజంలో, ఈ పిండంలో నిమిత్తం చేసుకుని అనేక రకాలుగా నివసిస్తూ కూడా, అనేక రకాలుగా ఉంటూ కూడా, ఈ సమాజంలో ఉంటూ కూడా ఉస్ ఏక్ దేవుకో నహి దేక్తే, ఆ దేవతను చూడటం లేదు. ఈ సమాజంలో ఈ వాయుతత్వం ప్రతినిత్యం ఉపయోగించుకున్న ప్రతినిత్యం అది వాయుతత్వం లేకుండా మనం జీవించలేమట, అలాగే ప్రాణం లేకుండా జీవించలేము. కానీ ఈ 2 తత్వాన్ని నిత్యం చూస్తూ ఇక్కడ ఈ సమాజంలో ఉంటూ నివసిస్తూ కూడా అనేక ప్రకార నివాస కలిసి, అనేక రకాలుగా నేను భుజిస్తూ, అనేక రకాల నివాసం చేస్తూ కూడా ఉస్ ఏకో దేవుకో నహి దేక్తే, అంటే ఆ దేవతను చూడలేకపోతున్నాం, అంటే వాయుతత్వాన్ని, ప్రాంతత్వం చూడలేకపోతున్నాము. తథా జిస్కే లియే యహ్ అన్న హై, అదేవిధంగా ఈ అన్నం ఎవరి కోసం అయితే ఉందో ఉసిహి నహి దియా గయా,
అదేవిధంగా నువ్వు అన్నం దేనికోసం అయితే ఉందో, అన్నం ఎందుకోసం ఉంది? ప్రాణం రక్షించడం కొరకు ఉందంట. అన్నం ఎందుకు తింటాం? ప్రాణాన్ని కాపాడు కోసం, ప్రాణం పుష్టి కొరకు మనం తింటామంట. నువ్వు ఆ అన్నాన్ని ఇవ్వని అంటున్నావు కాబట్టి అది యుక్తి సంగతం కాదని చెప్పి ఆ రకం ఉపదేశిస్తామంట. ఇప్పుడు అందుకే అనేక చోట్ల ఎందుకంటే మనం తెలుసుకొని ఏ కర్మ చేసినా దాంట్లో రసాయనం రావాలని చెప్పి ముందుకు చెప్పుకున్నాం. ఆ రకంగా ప్రతిదీ కూడా దేవతా స్వరూపం, ప్రతిదీ కూడా అది జ్ఞానయుక్తమైందే, అది బ్రహ్మతత్వంతో యుక్తమై ఉన్నామట. కాబట్టి దేని కొరికైతే మనం అన్నం తింటున్న అన్నమై పరబ్రహ్మ స్వరూపం అంటున్నామట. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని వరకు తీసుకెళ్లేటువంటి అన్నంలో ఆ సత్తా శక్తి అయితే ఉందో అది ప్రాణం నిలబెట్టుకోవడం. ప్రాణం అని చెప్పు మనం ఆ రకం విచారధారణ మనం చేయగలుగుతాం. ఆ శక్తి ఉన్నంత వరకు మనం అన్ని ఆలోచన చేయగలుగుతాం, బ్రహ్మతత్వాన్ని పొందగలుగుతామట. దేని కొరికైతే ఈ అన్నం ఉంటుందో నువ్వు ఆ ప్రాంతం కాపాడిగా ఆ ముఖ్యమైన ప్రాణం లేనప్పుడు నువ్వు ఏం చేస్తే ఉంటుంది, ఎన్ని సేవలు చేస్తే ఉంటుంది, కాబట్టి నువ్వు దాని గురించి నువ్వు భిక్షను ఇవ్వలేదని చెప్పి ఆ రకంగా ఉపదేశించాడనమాట. అలా చెప్పిన తర్వాత మళ్ళీ కింద అంటున్నాడు, తదుహ సౌనక కాపేయ ప్రతి మన్వాన ప్రత్యయాయ ఆత్మ దేవానాం జనిత ప్రజానాం హిరణ్యత్ ప్రజానాం హిరణ్యత్ దంష్ట్రో బభసః సూరిః మహాంతం అస్య మహిమానం ఆహుః అనద్యమానః యత్ అన్నం అత్తి అనద్యమానః యత్ అన్నం అత్తి ఇతి వయం బ్రహ్మచారిన్ ఇదం ఉపాస్మహే అస్మై భిక్షాం ఇతి అస్మై ఉపాస్మహే దత్తాస్మహే ఇదం ఉపాస్మహే దత్త అస్మై భిక్షాం ఇతి అంటే తదుహ సౌనక కాపేయ ప్రతిమన్వాన ప్రత్యయాయ ఆత్మ దేవానాం జనిత ప్రజానాం హిరణ్యదంష్ట్రో భవసో అనసూరిన్ మహాంతం అస్య మహిమానం ఆహుః అనద్యమానో యదన్నం అత్తి ఇతి వయం బ్రహ్మచారిన్ ఏతద్ ఉపాస్మహే దత్త అస్మై భిక్షామితి. అంటే అస్మై భిక్షాం దత్త ఇతి అన్వయం చేసుకుంటే అస్మై భిక్షాం దత్త అస్మై భిక్షామితి అని చెప్పి ఇక్కడ ఈ రకంగా మంత్రాంశం చెప్తుంది. ఏమంటున్నా అంటే ఇక్కడ సౌనక కాపేయమని చెప్పుకున్నాం ఇద్దరు మునుల గురించి. ఆ కథను పైన చెప్పిన ప్రకారంగా నువ్వు అన్నం ఇవ్వలేదు, దేనికోసం అయితే ఉందో నువ్వు అదే దానికి భిక్షం ఇవ్వలేదు అని చెప్పిన తర్వాత, ఉపదేశించిన తర్వాత సౌనక కాపేయ ప్రతి మన్వాన దాన్ని ఆ రకంగా ఉపదేశించినప్పుడు బ్రహ్మచారి దాన్ని ప్రతి మన్వాన దాన్ని స్వీకరించామట. కరెక్టే, నిజంగా నువ్వు ప్రాణోపాసన చేయమంటున్నావు, వాయుదేవతను ఉపాసించమంటున్నావు, ఆ ప్రాణం కొరికి నువ్వు కూడా ఆ భిక్షని అడిగావు, నా ప్రాణం రక్షించుకోవడం కొరికి కదా నువ్వు ఆ ప్రాణోపాసన చేస్తున్నావు, నువ్వు దానికి ఇవ్వలేదు, ఆ విషయం నువ్వు కరెక్ట్గా చెప్పావు. అందుకే ప్రతి మన్వాన దాన్ని స్వీకరిస్తూ అంగీకరిస్తూ ప్రత్యయాయ అంటే ఆ బ్రహ్మచారి ఏం చెప్పాడంటే ప్రత్యయాయ మళ్ళీ అంటే మళ్ళీ దానికి ఆ రకంగా స్వీకరించిన తర్వాత అతనికి మళ్ళీ భిక్షం ఇస్తామట. ప్రత్యయాయ ఆత్మ, ఎందుకంటే అంతటా వ్యాపించింది ఆ జీవాత్మ అంట, అంత పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. పరమాత్మ అంటే అక్కడ ఆత్మని పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అన్నిటికీ గతివిధి ఇస్తున్నా అని చెప్పుకున్నా. ఆ విషయం ముందే మనం చెప్పుకున్నాం. ప్రత్యయాయ ఆత్మ దేవానాం జనిత, ఇక్కడ మనకు వ్యాపక ఆత్మ అయితే ఉందో, వ్యాపక ఆత్మ అయితే ఉందంటే పరమాత్మ అవుతున్నదో సమస్త దేవతలకు, సమస్త ప్రాణులకు, సమస్త బ్రహ్మాండ పిండాన్ని కూడా ఆధారభూతుడని చెప్పుకున్నాం. కాబట్టి సమస్త దేవతలు కూడా జనిత, ఉత్పత్తి చేసి కూడా ఆ పరమాత్మ. అంటే ఈ సృష్టి నిర్మించేది, ఈ పిండాన్ని నిర్మించేది, దానికి గతివిధిని ఇచ్చేది కూడా ఆ పరమాత్మే. అందుకే ఇక్కడ జనిత అని చెప్పిన ఆత్మ అంటే పరమాత్మ, వ్యాపక ఆధారభూతమైన పరమాత్మ, దేవానం జనిత సమస్త దేవతలను ఉత్పత్తి చేసేటువంటి వాడు, సమస్త ప్రజలను ఉత్పత్తి చేసేటువంటి వాడు. కాబట్టి భవసహ అని చెప్పుకున్నాం. అంటే అదే విధంగా ఉత్పత్తి చేస్తున్నాడు కాబట్టి, పాలిస్తున్నాడు, పోషిస్తున్నాడు కాబట్టి భవసహ అందరినీ తనలో భక్షిస్తాడు. అంటే ఆ పరమాత్మే ప్రళయ కాలంలో ఈ బ్రహ్మాండాన్ని, ఈ పిండాన్ని కూడా తనలో విలీనం చేసుకుంటాడు, ఈ ప్రకృతి అంతా తనలో విలీనం చేసుకుంటాడు. భవసహ అంతర్ధానం చేసుకుంటాడు.
అలాగే ఈ దీంట్లో కూడా బ్రహ్మాండంలో వాయు తత్వము, పిండంలో అయితే ప్రాణతత్వము, రెండు కూడా తనలో ఉండేటువంటి ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, అన్య దేవతలు ఏవైతే ఉన్నాయో తనలో విలీనం చేసుకుంటున్నారు. ఈ విధంగా పరమాత్మ సృష్టిని తనలో ప్రళయకాలం అంతా విలీనం చేసుకుంటున్నాడు. అలాగా వాయుతత్వం, ప్రాణతత్వం కూడా ఆ రకంగా అన్నిటిని విలీనం చేసుకుంటుంది. అందుకే ఆ భవసహ అన్నిటిని భక్షిస్తుంది. ఎందుకనే అనసూరిహి అంటే అందరికి ప్రాణదాత. అనసూరిహి, ఇక్కడ సూర్య అంటే ప్రాణం అంట. సర్వ ప్రాణదాత అంటే అందరికీ ప్రేరకుడైనటువంటి ఆ తత్వం, ఆ పరమాత్మత్వం అయితే ఉందో, ఆత్మతత్వం అయితే ఉందో, మహాంతం అస్య మహిమానం, మహాంతమైనటువంటి ఈ మహత్తను ఆహు అని ఈ రకంగా మహాంతమైన విచార మహాంతమైన రహస్యాన్ని ఈ రకంగా సంబోధించి చెప్పాడనమాట. ఆహు అంటే వర్ణించాడనమాట. అనద్యమాన యత్ అంటే స్వయం అతను ఆ పరమాత్మ ఆత్మతత్వం అయితే ఉందో స్వయం తినకుండా, అనద్యమాన అంటే స్వయం ఏం తినకుండా, అవినాశి ఎప్పుడు అటు తినడు. అలాగే అతనికి వినాశం అంటూ కూడా ఏమి ఉండదన్నమాట. అవినాశి స్వరూపుడు ఆ పరమాత్మ అంటే జీవ ఆత్మ తత్వం అయితే ఉందో, పరమాత్మ తత్వం అయితే ఉందో అవినాశి అంటే అనద్యమాన అంటే అవినాశి స్వరూపుడు ఆ నా తినటువంటి ఆ తత్వం అయితే ఉందో, పరమాత్మత్వం అయితే ఉందో, యత్ అన్నం అత్తి అభోజ్యం అంటే కాదు ప్రకృతిని కూడా, యత్ అన్నం యత్ అనన్నం, అన్నం కాదు యత్ అనన్నం అంటే అన్నం కూడా భక్షించడం, భుజించడం అంట. కానీ తనలో తినడు కానీ తనని విలీనం చేసుకుంటాడు. అదేవిధంగా అతను వ్యాపించి ఉంటాడు కానీ దానికి అతను ఒక ఏకదర్శన స్థానంలో బంధింపబడు. ఆ రకంగా ఆ పరమాత్మ అంతటి వ్యాపించి కూడా తనతో భిన్నంగా ఉంటాడు. ఆ ఆ సమస్త పదార్థ భోగాన్ని కూడా వ్యాపింప చేసి కూడా వాటిని భుజించడు, అంటే భిన్నంగా ఉంటాడు. అందుకే ఇక్కడ యత్ అనన్నం అత్తి ఇది వై వయం బ్రహ్మచారిన్ ఇదం ఉపాస్మహే. అందుకే ఇక్కడ జ్ఞాని సంబోధిస్తూ హే బ్రహ్మచారి కాబట్టి పూర్ణంగా ఆ ఇదం ఉపాస్మహే అంటే ఈ బ్రహ్మతత్వాన్ని ఉపాసన చెయ్యి. అంటే అన్నింటినీ అంతర్ధానం చేసుకుని అన్నింటినీ భుజించేటువంటి, అన్నింటినీ భక్షించేసేటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిమిత్తంగా చేసుకుని ఉపాసన చేయి. అంటే వాయుదేవతను, ప్రాణతత్వాన్ని, వాయుతత్వాన్ని ఉపాసన చెయ్యి. అందుకే హే దత్త అస్మై భిక్షాం అని చెప్పి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఋషి సంబోధిస్తున్నాడు. ఇదంతా కథ నాకు విన్న తర్వాత దత్త బ్రహ్మచారిణం అస్మై అంటే అస్మై బ్రహ్మచారిణం భిక్షాం దత్త భిక్షని ఇవ్వు అని చెప్పి ఇదంతా ఉపన్యాసం విన్న తర్వాత ఆ బ్రహ్మచారికి భిక్ష ఇచ్చి పంపిస్తుంది అనమాట. అది విన్న తర్వాత అలా చెప్పిన తర్వాత కింద మళ్ళీ తస్మాహు హా దదుస్తే వ ఏతే పంచాన్యే దశ సంతస్తత్కృతం తస్మాత్ సర్వాసు దిక్షు అన్నమేవ దశకృతం స ఏషా విరాట్ అన్నాది తయా ఇదం సర్వం దృష్టం సర్వం అస్య ఇదం దృష్టం భవతి అన్నాదః భవతి యః ఏవం వేద అంటే ఈ రకంగా ఆ బ్రహ్మచారికి భిక్ష ఇచ్చిన తర్వాత తస్మై హు నిశ్చయపూర్వకంగా దదుహు ఇచ్చేసారు. తస్మై హు హ దదుహు తే అంటే ఆ బ్రహ్మచారికి ఆ ఉపదేశం ఇచ్చిన తర్వాత ఆ భిక్షని ఇచ్చారు. తే వై ఏతే అన్యే అంటే ఇక్కడ తే ఏతే అన్యే అంటే ఇక్కడ తే ఏతే పంచ అన్య అంటే పంచ ఏంటివి? అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలము, వాయువు, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఇవి తత్వాలు ఐదు ముఖ్య తత్వాలు ఏవైతే ఉన్నాయో అగ్ని, అగ్నితత్వం, సూర్యతత్వం, చంద్రుడు, అలాగే జలతత్వం, వాయుతత్వం, ఈ 5 అంశాలను ముఖ్యంగా పంచ అని చెప్పున్నాం. అలాగే దశ సంతః అన్యే అంటే భిన్నమైనటువంటి దశ సంతః అంటే ఇంకా మిగిలిన తత్వాలు ఉంటూ కూడా ఈ వీటిని మాత్రమే తత్కృతం అంటే సఫలమైనటువంటి మనోరథాన్ని పూరించడం కొరకు సఫలమైనటువంటి మనోరథాన్ని మనం అనుకున్న విధంగా
దాన్ని సాధించుకోవడం కొరకు, నిర్మించుకోవడం కొరకు ఇక్కడ తత్కృతం తస్మాత్ సర్వాసు దిక్షు, అన్ని దిశల్లో కూడా అన్నమేవ అన్నహి దశకృతం, అంటే అది భిన్న భిన్న రకాలుగా, భిన్న భిన్న ప్రకారాలుగా మనోదతని సిద్ధింపజేస్తుంది. అంటే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, బ్రహ్మాండంలో పిండంలో తత్వాలు ఏవైతే ఉన్నాయో అన్ని రకాలుగా మనకు ఆ పుష్టినిస్తున్నమాట, అన్ని రకాల మనోదతం పూజింపజేస్తున్నమాట. ఏషా విరాట్, అంటే విశ్వ విరాట్ శక్తి అయినటువంటి అన్నాది, అంటే ఈ బ్రహ్మాండ పిండంలో తత్వాలు ఏవైతే గతివిధిస్తున్నాయో వాటిని నిర్మించిన తర్వాత, పోషించిన తర్వాత వాటిని భక్షిస్తుంది, వాటిని కూడా భక్షిస్తూ విలీనం చేసుకుంటుంది తన శక్తితోటి. అందుకే ఇక్కడ ఇదం సర్వం దృష్టం, విని ఈ రకంగా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఆ పరమాత్మకు స్వరూపం ఏ విధంగా చూస్తున్నాము, అలాగే బ్రహ్మాండ పిండంలో కూడా ఆ ప్రాణం అత్యంత ముఖ్యమైనది, వాయువు అత్యంత ముఖ్యమైనది. వాటిని ఆ రకంగా చూసినట్లయితే ఆ భక్షణ యొక్క స్వరూపం ఎలా ఉందో, ఏ విధంగా ఉందనేది మనం చూడగలుగుతాము. అందుకే సర్వం దృష్టం, సర్వం అస్య ఇదం దృష్టం. అటువంటి వ్యక్తి ఎవరు చూస్తారో అన్నాదహ, అంటే అన్యక స్వామి, అన్నిని భుజించేటువంటి వాడు, అన్నిని అందరికి పెట్టేటువంటి వాడు, ఆ శక్తి సామర్థ్యం యుక్తుడవుతాయని చెప్పి ఈ రకంగా ఈ మంత్రాంశం చెప్తున్నమాట. అందుకే అన్నాదో భవతి జో యహ ఏవం వేద, యహ ఏవం వేద, ఈ రకంగా తెలుసుకొని ప్రాణోపాసన చేస్తారో, వాయుదేవత యొక్క తత్వాన్ని ఉపాసిస్తారో అటువంటి వ్యక్తికి ఆ సకల మనోకామన పూజిస్తుంది. అలాగే అన్నాదుడు అవుతాడు, అన్నాన్ని భుజించేవాడు అవుతాడు, అన్నాన్ని అందరికీ పంచిపెట్టేవాడు అవుతాడు. అంటే అన్ని రకాల సామాగ్రి ఉంది కాబట్టి అందరికీ సంతోషపరిచే విధంగా అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఆయన సామర్థ్యం అతనికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా తెలుసుకొని, ఈ రకంగా ప్రాణాన్ని, ప్రాణతత్వాన్ని, వాయుతత్వం తెలుసుకొని ఉపాసిస్తారో అతడు అన్నాదుడు అవుతాడు, సకల భోగ సామాగ్రి యుక్తుడు అవుతాడు, అలాగే మనోదతను పూజించుకోగలుగుతాడు అన్నమాట అనే విషయాన్ని ఇక్కడ మనకు ఈ మంత్రాంశం చెప్పబడింది అన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఋషి రైక్వ ఋషి జ్ఞానస్థితి మహారాజుకు ఉపదేశిస్తూ ఆదిదైవికంగా, ఆధ్యాత్మికంగా చెప్పిన తర్వాత వాయువులో విలీనం అయిపోతాయి అగ్నిసుడు, చంద్రుడు అని చెప్పి మిగిలిన ఇంద్రియాలు ఇందులో విలీనం అయిపోతాయి. కానీ ఆ తత్వాన్ని తెలుసుకొని ఉపాసన చేయాలి. అలా తెలుసుకొని చెప్పిన తర్వాత ప్రాంతత్వం చెప్పినప్పుడు మధ్యలో ఘటన విశేషం ఉల్లేఖిస్తూ భిక్ష అడగడానికి వచ్చినప్పుడు వద్దన్నప్పుడు నువ్వు దేనికోసం వద్దంటున్నావు, నువ్వు ఆ తత్వాన్ని ఉపదేశిస్తున్నావు కాబట్టి అలా చేయడం అనేది నువ్వు ఉపాసన ఈ రకంగా తెలుసుకోకుండా చేస్తే ఏమవుతుందంటే అది నీకు ఆ ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి మన ఆ తత్వాన్ని ఏవం వేద ఆ రకంగా తెలుసుకొని చేసినట్లయితే ప్రాణం తత్వం ఏ దానికి ఉపయోగపడుతుంది, ఏ రకంగా దానికి అన్ని ఇంద్రియాలను ఏవైతే ఉన్నాయో పిండంలో గతివిధి చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం దాన్ని ఉపాసన చేసినప్పుడు ఆ ప్రాంతత్వం యొక్క రహస్యం అంతా తెలుస్తుంది. ఆ రహస్యాన్ని అర్థం చేసుకుని ఆ బ్రహ్మ యొక్క రహస్యత్వాన్ని కూడా మనం తెలుసుకోవాలంటే ఆనంద అనుభూతిని పొందగలుగుతాము అనే సంకేతాలు ఇక్కడ మనకు ఈ మంత్రాంశాల ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి వాయు తత్వాన్ని, ప్రాణతత్వాన్ని మనం నిష్ఠాపూర్వకంగా చేసినట్లయితే దాని యొక్క గతివిధి అన్ని కూడా అంటే ఒక రకమైనటువంటి బ్రహ్మాండం యొక్క గతివిధి, పిండం యొక్క గతివిధి, సృష్టి యొక్క నిర్మాణ విధి అనేది ఏ విధంగా ఉంది, ఏ విధంగా నడుస్తున్నది, మొత్తం యథార్థ స్వరూపం అనేది మన ముందు కనిపిస్తుంది. అలాగే అంతిమంలో కాబట్టి మనం ఈ ఎక్కడ చూసినా అన్నదానాలు కానీ ఇంకేమైనా కానీ ఎక్కువగా చేస్తూ ఉంటామంట. ఎందుకంటే ఇవన్నిటి కూడా మన శక్తి కొరికే, మనకు మన బలాన్ని కోసమే. మనం జీవించి ఉండాలి అంటే ప్రాణాన్ని జీవింపచేయాలి. బాగా ఎలా జీవిస్తున్నా అన్నం ద్వారా జీవింపజేస్తుంది. కాబట్టి మనం బ్రహ్మతత్వం వరకు వెళ్ళాలంటే ఆ బ్రహ్మస్వరూపమైన అన్నదాయ పదార్థాలను మనం స్వీకరించాలి. కాబట్టి అంతటా వ్యాపించి ఉండే పరమాత్మ, అన్నిటికీ ఆధారభూతుడైన పరమాత్మ ఆ రకంగా ఉంటూ అన్ని చోట్ల తన కణంలో వ్యాపిస్తూ కణకణంలో అన్ని పదార్థాలను గతివిధిగా బ్రహ్మాండ పిండంలో ఈ రకంగా విస్తరింపజేస్తున్నాడు. అంటే ఆ రకమైన తత్వాన్ని యథార్థంగా తెలుసుకుని ఇక్కడ ఉపాసన చేయాలనే విషయాన్ని మనకు ప్రస్తావించబడింది. అందుకే ఇక్కడ ఉసువాకిక కపి గోత్రోత్పన్ను సౌనకునే మననికియ చెప్పిన తర్వాత అది ఉపదేశించిన తర్వాత బ్రహ్మచారి फिर उस ब्रह्मचारी के पास आकर कहा जो देवताओं के आत्मा, समस्त देवताओं का आत्मा అయినటువంటి ప్రజాओं की ఉత్పత్తి కర్త, ప్రజలకు ఉత్పత్తి కర్త అయినటువంటి హిరణ్య దంష్ట్ర అంటే సమస్త హిరణ్య గర్భానికి, భూమండలానికి ద్రష్ట అయినటువంటి దంష్ట్ర అంటే దంష్ట్ర అయినటువంటి భక్షణశీల్ ఔర్ మేధావి అంటే జ్ఞానవంతుడు, అందరినీ తనలో విలీనం చేసుకుంటాడు. జిస్కి బడి మహిమ కహి గయి ఆ తత్వానికి, ఆ పరమాత్మకి చాలా విశాలంగా మహిమను గుణగానం
చెప్పుకుంటూ ఉంటామంట. జో స్వయం దుష్వం సే నహి నా ఖాయా జానే వాలా, ఇతని ద్వారా అతను భుజింపబడు. और जो वस्तुतः अन्न नहीं है उनको, కానీ ఉनको भी భక్షణ कर जाता है. అంటే స్వయం తిండి కానీ అన్నిటిని భక్షిస్తాడు, అన్ని ప్రజలను విలీనం చేసుకుంటాడు. అందుకే హే బ్రహ్మచారి ఉసికి హం ఉపాసన కలితే, అందుకే చూడు అంతతోగత్వ ఆ వీటి నిమిత్తం చేసుకుని అంతటా మూలంగా ఉండేది ఆ పరమాత్ముడే. ఆయన తినడు తాగడు ఏం చేయడు, కానీ అన్నిటిని భుజిస్తుంటాడు, అన్నిటిని గతిశీలంగా చేస్తుంటాడు అంటారు. అని ఇంద్రియముల ద్వారానే పిండం బ్రహ్మాండంలో ఉండే పంచభూతాలు ఏమైనా కూడా ఇవన్నీ మనకి ఏ విధంగా సహాయపడుతున్నాయి, ఇవన్నీ కూడా ఒకదాని కూడా పూరకాలు అనమాట. కళ్ళు లేకపోయినా కూడా అన్ని చూస్తున్నాడు, జ్ఞానం లేకపోయినా మనకి ఏం జ్ఞానం యొక్క తత్వం ఏది లేకపోయినా కూడా అవన్నీ తెలుసుకోగలుగుతున్నాడు. అలాగా ఇప్పుడు మనం చెప్పుకుని నేర్చుకుందేమో వాగిండేమో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఒక ధ్వనింప చేస్తున్నాయి, అన్ని కూడా ఇవన్నీ పిండంలో బ్రహ్మాండంలో పరమాత్మ యొక్క వ్యవస్థ ద్వారా ఇవన్నీ గతివిధి చేస్తున్నాడు. అందుకే ఆ తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఉపాసన చెయ్యి హే బ్రహ్మచారి. ఉసికి హం ఉపాసన కలితే అంటే అన్నిటికీ ఆధారభూతులైన ఆ పరమాత్మత్వాన్ని మనం ఉపాసించాలి. ఈ రకంగా ఇస్ कहकर उसने సేవకుం को ఆజ్ఞ दी, ఈ రకంగా సేవకులకు ఆజ్ఞాపించాడు అన్నమాట. और ब्रह्मचारी भिक्षा दो, ब्रह्मचारी भिक्षा ఇచ్చాడనమాట. अंतिमలో तब उन्होंने उसे भिक्षा दे दी. वे ये అజ్ఞాది और వాయు తత్వాలు ఏవైతే ఉన్నాయో అలాగే పాంచ్ వాగ్వాది అంటే వాక్, చక్షు, శ్రోత్రం, మనః అని చెప్పుకున్నాం కదా, ఇవి ఏవైతే ఉన్నాయో अन्य है तथा इनसे वाग्वाद और प्राण ये 5 अन्य है. इस प्रकार ये सब 10 हो जाते हैं. అంటే ఇప్పుడు అగ్నిలో మనము అగ్ని వాయువు అని చెప్పి మనం అగ్ని సూర్య చంద్ర జలము అని చెప్పుకున్నాం, వాయువు అని చెప్పుకున్నాం. అలాగే పిండంలో వాక్కు, చక్షు, శ్రోత్రం, మనసు, ప్రాణం అని చెప్పుకున్నాం. అంటే 5 కలిగి 10 అవుతాయన్నమాట. అందుకే దశకృతం అని చెప్పుకున్నాం అన్నమాట. దశకృతం అని చెప్పుకున్నాం. అందుకే इस प्रकार ये सब 10 होते हैं. ये 10 కృత है. ఇవన్నీ నిర్మించబడ్డాయన్నమాట ఆత్మతత్వం ద్వారా, అంటే పరమాత్మతత్వం ద్వారా. అత సంపూర్ణ దిశాओं में ये अन्न ही 10 కృత है. అంటే సంపూర్ణ దిశలో ఇవే అన్ని రూపంలో వ్యాపించి ఉన్నాయి. కాబట్టి యహ్ విరాట్ హి అన్నాది హే. ఈ విరాట్ స్వరూపం ఏదైతే ఉందో అవి అన్నాది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అన్ని దిశలు వ్యాపించి ఏవైతే ఉన్నాయో అది ఒక పరమాత్మకు విరాట్ స్వరూపం అంట. అదొక మనం ఆ రకం దృష్టితో చూస్తే మనకు ఆ స్వరూపం పరమాత్మకు విరాట్ స్వరూపం కనిపిస్తుంది. उसके द्वारा यह सब देखा जाता है. అంటే వీటి ద్వారానే మనం అన్ని తెలుసుకోవచ్చు, అన్ని అర్థం చేసుకోవచ్చు, అని వీటిని సాక్షాత్కారం చేసుకోవచ్చు. जो ऐसा जानता है उसके द्वारा यह सब देख लिया जाता है और అన్ని భక్షణ करने वाला हो जाता है. అతను అటువంటి వ్యక్తి ఈ రకంగా తెలుసుకుని చేస్తాడు, అన్ని కూడా తెలుసుకోగలుగుతాడు, అన్ని అర్థం అలాగే అన్నిటిని భక్షించేవాడు అవుతాడని చెప్పి ఈ రకంగా ఈ తృతీయ ఖండంలో మనకు ఈ రకంగా ప్రస్తావించబడింది. కాబట్టి ఈ రకంగా రైకు ఋషి తన శ్రద్ధ భక్తితో తన దగ్గర ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంటే ఆవులను, స్వర్ణ ఆభరణాలను ఇవన్నీ తీసుకొచ్చి అందుతో గట్ల పుత్రుని తీసుకొచ్చి ఆ దేవతల యొక్క ఉపాసన చెప్పమంటే, బ్రహ్మతత్వం యొక్క రహస్యం చెప్పమంటే వాయుతత్వం మీద, ప్రాణతత్వం మీద యథార్థం తెలుసుకుని ఉపాసన చేసినట్లయితే నీకు సకల సామాగ్రి, కీర్తి పరిశీలు లభిస్తాయి. ఆ బ్రహ్మతత్వం బ్రహ్మాండం కలుగుతుంది, ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం కనిపిస్తుంది. ఈ బ్రహ్మాండంలో పిండంలో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవే అనాది స్వరూపాలు ఏవైతే ఉన్నాయో వీటిలో ఆ తత్వం వ్యాపించింది, పరమాత్మ స్వరూపం వ్యాపించి ఉంది అని చెప్పి ఆ రకంగా భుజిస్తూ ఆ రకంగా ప్రస్తావిస్తూ ఈ రకంగా ఈ అంశాన్ని సంకేత రూపంలో మనం చూసాం అనమాట. ఈ రకంగా 3వ ఖండం ఇక్కడ పరిసమాప్తం అవుతుంది. అలాగే రైకు ఋషి యొక్క కథాంశం దృష్టాంతం ఏదైతే ఉందో కూడా అది ఇక్కడ సమాప్తం అవుతుంది. నెక్స్ట్ సత్యకామ జాబాల అనే ఋషి యొక్క దృష్టాంతం ఇంకా రోచకంగా ఉంటుంది, ప్రసిద్ధమైంది. ఆ కథ ఏంటో మనం రేపు చెప్పుకుందాం. కాబట్టి ముఖ్యంగా మనకు ఇక్కడ గాడివాన్ రైకు ఋషి ఒక బండి కింద కూర్చొని తపస్సు చేసుకునే వ్యక్తి యొక్క కీర్తి ప్రతిష్టలను చూసి జానశ్రుతి అనే రాజా తన యొక్క ఉండే బ్రహ్మ విద్య యొక్క రహస్యాన్ని, అతని యొక్క కీర్తి ప్రతిష్టలను చూసి అతని దగ్గరికి వచ్చి ఆ బ్రహ్మతత్వాన్ని ఉపదేశించి అడిగినప్పుడు వారికి ఆ రాజుకి ఆ వాయుతత్వము, బ్రహ్మాండంలో వాయుతత్వం గురించి, పిండంలో ప్రాణతత్వాన్ని ఉపాసించేయమని చెప్పి ఈ రకంగా ఆది దైవికంగా ఆధ్యాత్మిక ఉపదేశించి పంపించామట. ఆ రకంగా తను తెలుసుకుని ఆ తత్వాన్ని యథార్థంగా అనుభూతిని పొందాడు అనే విషయాన్ని మనం ఇక్కడ తీసుకుని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనకు తృతీయ ఖండంలో ఈ రైకు ఋషి యొక్క దృష్టాంతం ఇక్కడ మనం సమాప్తం
చేసుకుంటామండి. ఇది సమాప్తం అవుతుంది అండి. ఈ దృష్టాంతం ఇక్కడికి సమాప్తం అవుతుంది. అస్తు నెక్స్ట్ దృష్టాంతం అది రేపు చూద్దాం. అస్తు ఇప్పుడు దీంట్లో ఈ విషయం యొక్క సందేహం ఉందా? ఓ మహోదయ ప్రణామని. ముని గారు చెప్పండి. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి కథ లోపల బ్రహ్మాండములో వాయుతత్వాన్ని, తర్వాత మన పిండము లోపల ప్రాణతత్వాన్ని చక్కగా బోధించాడు. తర్వాత ఇక్కడ అన్నం గురించి బ్రహ్మచారికి అన్నం ఇవ్వకపోవడం లోపల మరి అన్నతత్వాన్ని దేనికి పోల్చాడు? అన్నతత్వాన్ని ప్రాణతత్వంతో పోల్చామట. అంటే ప్రాణం ఎంత ముఖ్యమని చెప్తా అంటే విలీనం చేసుకుంటుంది చెప్పదా. ఎందుకంటే ప్రాణం ద్వారా అన్ని శక్తి అన్ని గతి నడుస్తాడు. నేను దేని కొరకైతే అడుగుతున్నానో, నేనేదో అన్నం ఎందుకు అడుగుతున్నా దాని యొక్క ప్రయోజనం తెలుసుకున్నాను కాబట్టి అడుగుతున్నామట. అన్నం ఏ ప్రయోజనం కొరుకుంది? ప్రాణతత్వాన్ని నిలబెట్టుకోవడం కొరకు. ఆ ప్రాణతత్వం ఉన్నంత వరకు మనకి గతివిధి ఏ కర్మ చేయగలుగుతామట. అంటే ఆ ఒక దృష్టాంతం దాన్ని కేవలం వాయుతత్వ ప్రాణతత్వం నిమిత్తం చేసుకుని చెప్పాను. వాయు సంబంధం పోల్చి చెప్పలేమంట. అంటే ఇక్కడ ప్రాణం కూడా చెప్పాడు. ప్రాణం కూడా ఏంటి? ప్రాణం అంటే ఏంటి? వాయు, శ్వాస ప్రశ్వాస రెండు అంటే అవినాభావంతో ఉన్నాయి. ఇప్పుడు ప్రాణం అంటున్నాం, పిండంలో ప్రాణం అని చెప్పాం. ప్రాణం ఏంటి? వాయువే కదా. శ్వాస ప్రశ్వాస గతివిధి వాయువే కదా. అవును. కాబట్టి ఆ రకం రెండు కూడా దాంట్లో సమాహితమై ఉన్నాయి. ప్రాణమే వాయువు, వాయువు ప్రాణము. ఆ వాయుతత్వాన్ని రక్షించుకోవడం కొరికి ఈ అన్నాది పదార్థం. అన్నవై బ్రహ్మస్వరూప, అన్నమై ప్రాణ అన్నం. అన్నం ద్వారా ప్రాణశక్తి నిలబడుతుంది. అంటే ఆ ప్రాణశక్తి వాయువు ముఖ్యమైంది. అలాగే దీని మీద ఉపాధి చేసినట్లయితే అన్నము ప్రాణము నీకు యథార్థమైన బోధన కలుగుతుంది. ఓహో, అన్నం ద్వారానే ప్రాణం ఉంటుంది, ప్రాణం ద్వారా వాయువు ఉంటుంది. రెండు ఒకటి ఇంటర్లింక్ అన్నమాట. ఇంటర్లింక్ అన్నమాట, అవినాభావ సంబంధంతో ఉంటాయి. అటువంటి అన్నాన్ని మీరు నాకు ఇవ్వంటున్నారు. అటువంటి భిక్ష నాకు ఇవ్వంటున్నారు. మీరు భిక్ష ఇవ్వకుండా మీరు ఏమి ఉపదేశిస్తున్నారు ఇక్కడ? అది ఏం చెప్తున్నారు అన్నట్టుగా దాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పాడు. అంటే అంత ప్రాధాన్యత ఉంది ఇది. ఓకే ఓకే, అన్నం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశాడు, అంతే కదా మహోదయ? జీ జీ జీ. ధన్యవాదాలు. బట్టి ప్రాణానికి ఎంత ముఖ్యత ఉందా దానివల్ల ఉందని చెప్పి ఆ ఒక దృష్టాంతం చూపించాడు ఈ సందర్భంలోనే. అస్తు, ఓకే. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। सर्वेभ्यो नमः. नमस्ते महोदय.